అనగా పునరుద్ధానం అనే అర్థము. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని చెప్పేసి ఆయన సత్యాన్ని ఆయన నిరూపించాడు. మరణము శక్తి కంటే పునరుద్ధానం శక్తి చాలా ఎక్కువ అని చెప్పేసి ఆయన పునరుద్ధానంతో నిరూపించాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4లో చూసినట్లయితే ఆయన లేఖనమును ప్రకారంగా క్రీస్తు మృతి చెందబడతాడు, లేఖనము ప్రకారంగా సమాధి చేయబడతాడు, క్రీస్తు లేఖనం ప్రకారంగా పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తున్నాము. యేసయ్య పునరుద్ధానంలో కొన్ని మర్మాలు దాగి ఉన్నాయి. అవేమిటంటే, ఆ మర్మములో మొట్టమొదటి పునరుద్ధానములో పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూలోకానికి పంపించాడు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం అవుతున్నప్పుడు ఆయన పైకి వెళ్తున్న సమయంలో ఏమంటున్నాడంటే, నేను ఇక్కడి నుంచి వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పాడు. కాబట్టి ఆయన పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూలోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, యేసు పునరుద్ధానం తర్వాతే సంఘాన్ని స్థాపించాడు. యేసు తను భూలోకం మీద ఉన్నప్పుడు చాలా చోట్లకి సమాజ మందిరంలోకి వెళ్ళడం, వాక్యం చెప్పడం, కొండల మీద కూర్చోవడం, వాక్యం చెప్పడం ఇలా జరిగింది. కానీ ప్రత్యేకంగా సంఘాన్నంటూ స్థాపించలేదు. ఇది రెండవ మర్మము. ఒకానొక సందర్భంలో క్రీస్తు అనే బండ మీద మీరు సంఘాన్ని కట్టుదురు అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ వాక్యము ఇక్కడ మనం అర్థమవుతుంది. యేసు పునరుద్ధానం తర్వాతే సంఘాన్ని అనేది స్థాపించడం జరిగింది. మూడో విషయం చూస్తే, యేసు పునరుద్ధానము మనకు పరదైసుని సిద్ధపరచడానికి అవకాశంగా మారిందని మనం తెలుసుకోవచ్చు. నాయన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. స్థలం అంటే పరదైసు అని అర్థం. కాబట్టి ఇక్కడ యేసు పునరుద్ధానం ఏంటంటే, మనకి పరదైసుని సిద్ధపరచడానికి ఇక్కడ అవకాశంగా చూపిస్తుంది. ఎందుకంటే ఆయన పునరుద్ధానం అవ్వకపోతే మనకు పరదేశుకి వెళ్ళడానికి మనకు స్థలము ఆయన సిద్ధపరిచేవాడు కాడు. కాబట్టి ఎవరు పరదేశుకు వెళ్ళలేరు. కాబట్టి ఆయన పునరుద్ధానుడు అవ్వడం అది మనకి ఒక రకంగా అందరికీ లాభం. కాబట్టి ఎందుకంటే మనం కూడా పరదేశులు వెళ్ళి స్థిరపడాలంటే ఆయన వెళ్ళి ముందుగా ఆ స్థలాన్ని సిద్ధపరచాలి. కాబట్టి నాలుగో విషయానికి వస్తే, యేసు పునరుద్ధానము గూర్చి లేఖనాన్నిటిని నెరవేర్చాడు. ఒక విషయానికి వస్తే, అగత్యముగా ఆయన 3వ రోజు లేపబడును అనే మాట ఉందనుకోండి. ఆ లేఖనాన్ని నెరవేర్చాడు. యోనా గురించి ఆ కాలంలో ఏదైతే చెప్పారో 3 రోజుల్లో ఆయన తిరిగి లేస్తాడని ఆ మాట నెరవేరింది. ఇట్లా యేసయ్య గురించి ఏవైతే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. 3 రోజుల్లో దేవాలయాన్ని తిరిగి కడతాను అన్నాడు. అది కూడా ఆయన పునరుద్ధానం గురించే. చూడండి దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానం గురించి ఆయన లేఖనాలన్నీ నెరవేర్చాడు. ఐదో విషయంలో, యేసు తిరిగి లేచాడని రూఢీపరచుటకు దేవదూతలతో రాయి అనేది పొర్లించబడింది. యేసు తిరిగి లేచాడని యేసు తన సొంత శక్తి చేత బలము చేత రాయిని పొర్లించలేదు. అంతేకాదు, రోమా సైనికులు కానీ ఎవరు ఆ బలమైన రాతిని ఎవరు పడదోయకుండా ఒక రాజముద్ర వేసి దాన్ని అక్కడ అడ్డుగా పెట్టడం జరుగుతుంది. అలాంటిది దేవదూతలు అక్కడ పొర్లించి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ నుండి ఆయన లేపబడ్డాడు అని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, అంటే యేసు తిరిగి లేచాడని ఇక్కడ రూఢీపరచబడుతుంది. ఆరో విషయం, యేసు ఈ
పునరుద్ధానం అనేది మనుష్య కుమారుడుగా చనిపోయి దైవ కుమారుడుగా లేపబడ్డాడు. ఆయన చాలా చోట్ల చెప్పాడు, నేను దేవుని కుమారుడిని, నేను తండ్రి యొద్ద నుండి వచ్చి తిని, నేను నా తండ్రిని ఎరుగుదును, మీరు నా తండ్రిని ఎరగరు, నా తండ్రి మార్గము నాకు తెలుసు, మీరు ఆ తండ్రి మార్గము ఎరగరు, నేనే ఆ మార్గాన్ని అని చెప్పేసని అంటాడు. కాబట్టి ఇక్కడ యేసు పునరుద్ధానము ఆయన దైవ కుమారుడుగా ఇక్కడ చూపబడుతుంది. అంతే కదండి, యేసు పునరుద్ధానము చెరలో ఉన్న పరిశుద్ధులందరినీ విడిపించడానికి అవకాశంగా మారింది. యేసు పుట్టక మునుపు ఆది కాండం నుంచి ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో, వాళ్ళందరూ చెర అనే స్థలంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆయన విడిపించి తీసుకువచ్చాడు. ఎప్పుడైతే ఆయన విడిపించాడో చాలామంది యెరూషలేములో కొంతమంది చనిపోయిన వారు తిరిగి బతికి అక్కడ తిరుగుతున్నట్టుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాము. ఆ తర్వాత యేసయ్యతో పాటు కొంతమంది పరిశుద్ధులు ఎత్తబడినట్టుగా కూడా వాక్య భాగంలో చూస్తున్నాము. కాబట్టి యేసయ్య పునరుద్ధానము చెరలో ఉన్న పరిశుద్ధులను ఆయన విడిపించాడు. తర్వాత యేసు పునరుద్ధానము అనేక మందిని సాక్షులుగా మార్చాడు. యేసు పునరుద్ధానం అనేక మందిని సాక్షులుగా ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేపబడిన తర్వాత అనేక మందికి కనిపించాడు. ఉదాహరణకి తోమాకు కనిపించాడు. తోమాకు కనిపించినప్పుడు, నువ్వు యేసు అని నేను నమ్మాలంటే నేను ఒకసారి గాయంలో వేలు పెట్టి చూడాలని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా అనేక మంది ఆయనకి సాక్షులుగా మరల్చబడ్డారు. ఆయన పునరుద్ధానం తర్వాతనే అనేక మంది సాక్షులుగా మరచబడినట్టుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా ఆయన పునరుద్ధానము అనేక మర్మాలని మనకు తెలియజేస్తుంది. అంతేకాదండి, ఆయన యొక్క పునరుద్ధానము ఒక సూచక క్రియను చూపిస్తుంది. యోనా గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడలేదు అంటాడు. యోనా చేప కడుపులో 3 రోజులు రాత్రింపగలు ఎలా ఉండి బయటికి వస్తాడో ఆ విధంగా యేసయ్య 3 రాత్రింపగలు ఉండి అలా బయటికి వచ్చాడు, అలా పునరుద్ధానమయ్యాడు అనే ఒక సూచక్రియని ఇక్కడ మనము చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకానికి పంపించినట్టుగా చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని స్థాపించినట్టుగా చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు ఒక స్థిరంగా ఉండే, సజీవంగా ఉండే పరదేశ అనే స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన వాక్య లేఖనములన్నింటినీ నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన రూఢిగా కుమారుడని రూఢీపరచుటకు రాతిని దేవదూతలతో పొర్లించబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా చెరన స్థలంలో పరిశుద్ధులను ఆయన విడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా మనుష్య కుమారుడుగా ఆయన చనిపోయి దైవ కుమారుడుగా లేపబడ్డాడు. లోక సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పునరుద్ధానం ద్వారా సాతాను క్రియలన్నిటిని లయపరిచే అధికారాన్ని పొంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. యేసు జీవించి ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నంతకాలము సాతాను ఏదో ఒక అడ్డు కలుగజేస్తూనే ఉంది. ఎప్పుడైతే సిలువలో ఆయన మరణించి ఎప్పుడైతే తిరిగి లేచాడో, పునరుద్ధానుడయ్యాడో, అప్పటి నుంచి సాతాను యేసయ్యని ఏమీ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే సాతాను క్రియలన్నిటిని లయపరిచే అధికారాన్ని సిలువ మీద ఆయన పొందుకున్నాడు. కాబట్టే సాతాను మీద ఆయన అధికారాన్ని పొందుకున్నాడని మనకి చెప్పుకోవచ్చు. యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానమైన తర్వాత అనేక మందికి కనిపించి వాళ్ళని సాక్షులుగా నిలబెట్టాడు. ఆయన పునరుద్ధానము అనేక మందిని సాక్షులుగా నిలబెట్టిందని చెప్పవచ్చు. అంతేకాదండి, పరలోకం అనేది ఉంది అని చెప్పడానికి అందరూ చూస్తుండగానే
అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమయ్యి అందరికీ కనిపించాడు. పరలోకము ఉంది, దేవుని రాజ్యం ఉంది అనే సత్యాన్ని ఇక్కడ నిరూపించాడు. ఈయన యేసు పునరుద్ధానం అనేది పరలోక రాజ్యము ఉందని ఆరోహణం ద్వారా నిరూపించడం జరిగింది. ఈ విధంగా ఆయన గురించి మొత్తము ఒక 11 మర్మాలు దేవుడు ఈ సమయంలో తెలియజేశాడు. ఈ 11 మర్మాలను అందరూ దృష్టిలో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు ఇంకెన్నో మర్మాలతో మనల్ని రెండవ రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.